ఓకే. ఈ మిడిల్ ప్రాసెస్లో ఈ ఆన్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఈ కేబుల్ ద్వారా దీనికి ఆల్రెడీ ప్రోగ్రామ్ ఇవ్వాలి. స్క్రీన్ అంటే పెద్ద స్క్రీన్, నార్మల్ స్క్రీనే ఉంటుంది. ఈ స్క్రీన్ మీరు ఓపెన్ చేసుకుని చూసుకోవచ్చు. స్క్రీన్ పెద్ద స్క్రీన్ డిజైన్ అంటే ఏముండదు, స్మాల్ స్క్రీన్ డిజైన్ ఉంటుంది. ఓకే. దీనికి కూడా అడ్రస్ అసైనింగ్ ఉంటుంది. ఈ అడ్రస్ అసైన్ చేస్తే ఈ అడ్రస్ ప్రకారం ఇది వెళ్ళి సిగ్నలింగ్ పిఎల్సీకి ఇచ్చేస్తుంది. పిఎల్సీ ఏం చేస్తుంది, ఈ ఇన్పుట్ వచ్చినప్పుడు ఏమేమి ఆన్ కావాలని చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు Y0 అనేది ఆన్ కావాలి. ఆ Y0 సిగ్నల్ ఇక్కడ నుంచి విఎఫ్డి నుంచి మోటార్కి వెళ్ళి. ఓకే. మీరు ఒకసారి గమనించండి, ఇది రాని ఇక్కడ నుంచి సిగ్నల్ ఇక్కడికి వెళ్తుంది. దీని ద్వారా విఎఫ్డి నుంచి అనేది ప్రోగ్రామ్ ఫ్రీక్వెన్సీ తగ్గించుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మీరు ఆల్రెడీ చూసుంటారు మీ ఇన్స్టిట్యూట్లో కూడా. ఓకే. ఇట్లా ఇది స్పీడ్ కంట్రోల్ చేసుకోవడానికి వీటిని యూజ్ చేస్తాం. ఒక మెషిన్ని మానిటర్ కంట్రోల్ చేసుకోవాలంటేనేమో హెచ్ఎంఐ చాలు. ప్లాంట్ మొత్తం చేసుకోవాలంటేనేమో స్కాడ్. ఓకే. ఈ ప్రాసెసింగ్లో ఏంటంటే ఇప్పుడు ఆన్ చేసి వెంటనే అది ఎలా రన్ అయ్యిందంటే ఇక్కడ ఆల్రెడీ ప్రోగ్రామ్ ఉంది. ఇది ఫిక్స్డ్ ప్రోగ్రామ్. మనం వెళ్ళి దాన్ని మాడిఫై చేస్తే తప్ప దాంట్లో ఉన్న ప్రోగ్రామ్ ఎక్కడికి వెళ్ళదు. ఆ విధంగానే ఉంటుంది. ఓకే. సో దట్స్ వై ఏంటంటే ఫస్ట్ మీరు